డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్న వేళ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే మెడికల్ షాపులు మందులు విక్రయించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడటం డ్రగ్ కంట్రోల్ అధికారులుగా అది తమ బాధ్యత అని చెప్పారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. 6 నెలల నుండి నకిలీ మందులపై నిఘా పెంచామని తెలిపారు. గడిచిన 6 నెలల్లో నకిలీ మెడిసిన్ ఇంజెక్షన్స్ సీజ్ చేశామన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ మందులను తయారు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ధరలకు మందులు ఇస్తున్నారని డిస్కౌంట్ల పేరుతో మోసపోకుండా సూచించారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెబ్సైట్ లోని టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. ఎవరైనా ఇటువంటి తీసుకొని వస్తే మేము నకిలీ మందులను ఏ విధంగా గుర్తించాలి, దాని పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని కూడా మేము సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా అందరికీ కూడా సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా వెబ్సైట్ ఉన్నది, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన అలర్ట్ మెసేజ్ కూడా మేము దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. నకిలీ మందులు ఏమేమి పడుతున్నాయి కానీ కూడా ఈ మధ్యలో పట్టుకున్నటువంటి నకిలీ మందులకు సంబంధించినటువంటి వివరాలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 42,000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఈ 42,000 మెడికల్ షాప్స్లో దాదాపు 80% ఆఫ్ ది షాప్స్లో మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక పోస్టర్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఆ ఏరియా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎవరు, ఆ షాప్లోకి వచ్చేటువంటి వినియోగదారు, పేషెంట్ అటెండెంట్ ఏ రకమైనటువంటి డూస్ అండ్ డోంట్స్ చేయాలి, అందులో నకిలీ మందులు ఏ విధంగా గుర్తించాలి, బిల్లు తప్పకుండా తీసుకోవాలి అని ఇటువంటి కొన్ని అలర్ట్ సంబంధించినటువంటి మెసేజ్ దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్, మా డిపార్ట్మెంట్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా క్రియేట్ చేసినాం. అదేవిధంగా మా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంబంధించిన కన్సర్న్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పేరు, ఆయన మొబైల్ నెంబర్ కూడా దాంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఏ విధమైనటువంటి సమాచారం వచ్చినా, తర్వాత ముఖ్యంగా ఈ నకిలీ మందులు ఏం చేస్తారంటే తక్కువ ధరకు విక్రయించడానికి ప్రయత్నం చేస్తారు. యాక్చువల్ రేట్ కంటే 30%, 40%, కొన్ని సందర్భాల్లో 50% కూడా డిస్కౌంట్. డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్న వేళ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే మెడికల్ షాపులు మందులు విక్రయించాలని సూచించారు. అయితే ఇక ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడటం డ్రగ్ కంట్రోల్ అధికారులుగా అది తమ బాధ్యత అని చెప్పారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. 6 నెలల నుండి నకిలీ మందులపై నిఘా పెంచామని తెలిపారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? డ్రగ్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఐజీగా కమల్ హాసన్ రెడ్డి వచ్చిన తర్వాత సమూలంగా చాలా మార్పులు తీసుకొచ్చారు. మనం గమనిస్తే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ మందుల మీద చాలా అవగాహన వచ్చింది. అలాగే దీంట్లో మనం గమనించవచ్చు, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఎవరైతే మెడికల్ షాపులు వాళ్ళు యథేచ్ఛగా మందులు ఇస్తున్నారు. దీంట్లో కొంతవరకు, అంటే ఎవరైనా మెడికల్ షాపులో కొంతవరకు మాత్రమే ఇవ్వాలి, తర్వాత విపరీతంగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే ఏదన్నా దగ్గు కానీ జలుబు కానీ విపరీతంగా వస్తే దానికి కాంబినేషన్ టాబ్లెట్ ఏమైనా ఇచ్చేసి యాంటీబయాటిక్ ఇస్తున్నారు. కానీ అలాంటి యాంటీబయాటిక్ ఇవ్వటం కూడా ఖచ్చితంగా నేరమే. దీనికి కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ అనుమతితోటి మాత్రమే ఈ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పన్న ఆ విషయాన్ని కూడా వెల్లడించారు. అలాగనే కొంతమంది ప్రకటన చేస్తూ ఉన్నారు, మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే ఎయిడ్స్కి మందు కనిపెట్టాం, తర్వాత మీరు ఎలాంటి జబ్బునైనా సరే ఈ మందుతో మాయం చేస్తామని చెప్పి కూడా రకరకాల ప్రకటన చేస్తారు. అంటే ఇలాంటి ప్రకటనలు చేయటం కూడా చట్టవిరుద్ధ నేరమే. ఏదైనా సరే లీగల్గా, అంటే ఒక మెడిసిన్ తయారు చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు ఉంటాయి. అలాగనే నిపుణులైన
డాక్టర్ పర్యవేక్షణలో దానికి సంబంధించి అనుమతి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ లేకుండా ఏదో కొన్ని మిక్స్డ్ చేసి ఈ మెడిసిన్ కనుక వాడితే మీకు క్యాన్సర్ తగ్గుతూ ఉంది, ఎయిడ్స్ తగ్గుతూ ఉంది అని చెప్పే ప్రకటనల మీద మాత్రం ఖచ్చితంగా నిఘా పెడతామని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. అలాగే మొత్తంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 42,000 మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ మెడికల్ షాపు సంబంధించి కూడా నిరంతరం డ్రగ్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణలో నిఘా కొనసాగుతూ ఉంది. అలాగనే ఏవైనా సరే మీకు అనుమానం కనుక ఉంటే తర్వాత ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రకటనలు చేస్తూ ఉంటారు. అంటే కొన్ని బ్యాచ్ నెంబర్ల కొన్ని ప్రముఖమైన కంపెనీకి సంబంధించిన మెడిసిన్ సంబంధించి బ్యాచ్ నెంబర్స్లో కొంత తేడా ఉన్నప్పుడు నేపథ్యంలో ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, ఈ బ్యాచ్ నెంబర్ ఉన్న మందులు వాడదని చెప్పేసి. సో అలాంటి సమయంలో అవి కనుక అమ్మాలని ట్రై చేసినా అమ్మినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పని కూడా కమలాస్ రెడ్డి ప్రత్యేకంగా రాజు న్యూస్ చెప్పిన నేపథ్యం మనం గమనించవచ్చు. మొత్తంగా మనం గమనిస్తే డ్రగ్ కంట్రోల్ బోర్డు చాలా సీరియస్గా ఉంది. 6 నెలలుగా ఇప్పటికీ చాలా మంది మీద కేసులు నమోదు చేశారు. డ్రగ్ కంట్రోల్ బోర్డు తర్వాత కాస్మెటిక్స్ సంబంధించిన యాక్ట్ ఏమైతే ఉందో ఈ యాక్ట్లో చాలా విషయాలను వెల్లడించడమే కాకుండా ఈ దిశగా తమ టీం పనిచేస్తూ ఉంది. ఇకపై ఎక్కడి నుంచైనా సరే అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత వేరే రాష్ట్రాల్లో తయారైన మందులు హైదరాబాద్ తరలించి ఇక్కడ అమ్మజూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పన్న విషయాన్ని కూడా విజిలెన్స్ అంటే డ్రగ్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఒక విజిలెన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నాయి డ్రగ్స్, తర్వాత దీంట్లో బ్యాచ్ నెంబర్స్ ఏంటి, దా బిల్స్ ఏంటి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు కమలాస్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు మెడికల్ షాప్లో కనుక మెడిసిన్ కొంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన బిల్లు తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగనే భారీ డిస్కౌంట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఏదైనా సరే మీకు అనుమానం వచ్చినా తర్వాత అంటే ఇక్కడ మనం ప్రతిసారి గమనించవచ్చు. ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. సో రాసిచ్చిన క్రమంలో ఈ మెడిసిన్ కావాలి అంటే ఇదే మెడిసిన్ ఉందండి కాకపోతే కంపెనీలు వేరే అని చెప్పేసి కూడా వేరే మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఏదైనా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేరే కంపెనీ మెడిసిన్ ఇచ్చినా కూడా ఇమీడియట్ గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మందులు తీసుకోవాలని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు గమనించవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.